ఎన్టీఆర్ స్టేడియంలో బుక్ ఫేర్ ప్రారంభమైంది. 38వ ఎడిషన్ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ప్రతి ఇల్లు లైబ్రరీగా మారినప్పుడు సమాజం ఖచ్చితంగా బాగుపడుతుందన్నారు మంత్రి జూపల్లి. జిల్లా కేంద్రాల్లో పుస్తక ప్రదర్శనశాలలు ఏర్పాటు చేయాలని మంత్రికి రిక్వెస్ట్ చేశారు బుక్ ఫేర్ నిర్వాహకులు. డిజిటల్ టెక్నాలజీ ఎంత వచ్చినా పుస్తకం చదివిన అనుభూతి రాదన్నారు రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు. చదువుకోవడానికి పేదరికం అడ్డు కాదని, ప్రపంచ చరిత్రలో గొప్పవాళ్లంతా 3 రోజులు పనిచేసి మిగతా రోజులు చదువుకున్నారని గుర్తు చేశారు. నేటి చదువులన్నీ బట్టి బట్టడం, కాపీ కొట్టడం, ర్యాంకుల కోసమేనన్నారు మంత్రి. యూత్ పక్కదారి పట్టకుండా సమాజంలో రుగ్మతలు తొలగిపోవడానికి తొందరలోనే ప్రభాత భేరీ కార్యక్రమం మొదలు పెడతామని చెప్పారు. హైదరాబాద్ బుక్ ఫేర్ ప్రారంభోత్సవానికి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు మంత్రి జూపల్లి. గొప్పవాళ్ల పుస్తకాలు చదివితే డెఫినెట్ గా కొంత స్ఫూర్తి పొందుతారు, వాళ్ళ యొక్క ఆలోచన విధానం కూడా మారుతుంది. ఈరోజు ఎడ్యుకేషన్ అంటే పుస్తకాలు చదవడం, బట్టి కొట్టడము, కాపీ కొట్టడము, ర్యాంకులు మార్కుల కోసం ఉంది. చదువు అనేది బేసిక్గా మనిషి తనను తాను సంస్కరించుకొని సమాజాన్ని సంస్కరించడం నేర్పేదే విద్య. పుస్తక పఠనంతో శాశ్వత జ్ఞానం వస్తుందన్నారు టీజేఎస్ చీఫ్ కోదండరాం. బుక్ రీడింగ్ అలవాటు ఉంటే ఆత్మ పరిశీలన చేసుకోవటం ఈజీ అవుతుందన్నారు. చిన్ననాటి నుంచి బుక్ రీడింగ్ అలవాటైతే భవిష్యత్ అంతా బంగారుమయంగా ఉంటుందన్నారు కోదండరాం. బుక్ ఫేర్ ప్రాంగణానికి ఈసారి అందశ్రీ పేరు పెట్టడం బాగుందన్నారు కోదండరాం. మరి ఈసారి ప్రాంగణానికి అందశ్రీ గారి పేరు పెట్టారు. ఆ స్కూల్కు పోయిన పిల్లల్ని పిలిచి అక్షరాలు నేర్చుకున్నాడు, పదాలు పలకటం నేర్చుకున్నాడు, వాళ్ళ సహకారంతో రాయటం నేర్చుకున్నాడు. అట్లా నేర్చుకొని చదవటం మొదలుపెట్టిండు. అనేక పుస్తకాలు చదివిండు. నాకే ఆశ్చర్యం అనిపించింది. వాళ్ళ ఇంటికి పోతే ఇంటి నిండా పుస్తకాలే. అట్లాంటి పుస్తక ప్రియుని పేరు పెట్టడం నిజంగా చాలా సంతోషదాయకం. చరిత్ర మీద, ఫిలాసఫీ మీద, దేని మీద అంటే దాని మీద ఇక్కడ పుస్తకాలు కనబడుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమానికి మాత్రం సకుటుంబ సమేతంగా రావాల్సిందే. పుస్తకాన్ని మనం ఎంత ప్రేమిస్తే అంత సమాజ హితమవుతుందన్నారు బుక్ ఫేర్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ యాకూబ్. 10 రోజులు జరిగే ఈ పుస్తకాల పండుగను కొత్త సమాజం వైపు తీసుకెళ్లాలని కోరారు. బుక్ ఫేర్ ను కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించాలని కోరారు. పుస్తకాన్ని మనం ఎంతగా ప్రేమిస్తే అంత సమాజ హితం. పుస్తకాన్ని మనం ఎంతగా హక్కున చేర్చుకుంటే అంత సమాజ హితం. మనం ఉన్న నేల 2 అడుగులు ముందుకు వెళ్ళాలంటే, ప్రగతి వైపుకి సాగాలంటే పుస్తకం ఇచ్చేటువంటి చేయూత మామూలుది కాదు. అటువంటి మామూలు కాని ఒక చేయూతని పుస్తక ప్రదర్శన ఈ 10 రోజుల్లో ఒక పండుగగా జరపాలని. 10 రోజుల పాటు జరిగే బుక్ ఫెయిర్ లో 17 రాష్ట్రాలకు చెందిన 13 భాషల పుస్తకాలు, 368 స్టాల్స్ అందుబాటులో ఉన్నాయి. రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 గంటల వరకు బుక్ ఫెయిర్ ఉంటుంది. బుక్స్ చాలా బాగున్నాయి, ఇక్కడ అందరికీ అవైలబుల్గా ఉన్నాయి. అంటే ఎట్లా అంటే నావెల్గా చదవాలన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అవి యూజ్ అవుతాయి. నేను బయట ప్రైవేట్ ప్లాట్ఫామ్స్ మీద చూసిన బుక్స్ అయితే ఇక్కడ ఇంకా బాగా కనిపిస్తున్నాయి. ఆ బుక్స్ అయితే సో చాలా బాగా అనిపించింది. ఇండియన్ ఫిలాసఫీ మీద మంచి బుక్స్ ఉన్నాయి సంస్కృత అకాడమీలో, సో అవి తీసుకున్నాను. తర్వాత గొల్లపూడి వాళ్ళ స్టాల్లోనేమో చందమామ కథలు ఉన్నాయి, ఈసారి బాగా రిలీజ్ చేశారు పిల్లల కోసం, అవి తీసుకున్నాను. డిజిటల్ వచ్చినాక బుక్ రీడింగ్ అనేది లేదు, సాహిత్యం అనేది కూడా తగ్గిపోతుంది. ఇలాంటి తరుణంలో బుక్ ఫేర్ అనే షో ఏదైతే ఉందో అది నిజంగా చాలా ఉపయోగపడేటువంటి అంశము. ఈ బుక్ ఫేర్ను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి. పుస్తక పఠనం ద్వారా క్రమశిక్షణతో పాటు సమాజం పట్ల అవగాహన ఏర్పడి సమాజానికి మనం ఏమి చేయాలన్నటువంటి ఒక అవగాహనతోటి ముందుకెళ్లడానికి అవకాశం ఉంటుంది. బుక్ ఫెయిర్ లో తెలంగాణ సాహిత్య అకాడమీ క్యాలెండర్, ప్రభాత భేరీ పాంప్లెట్ ను ఆవిష్కరించారు మంత్రి జూపల్లి, కోదండరాం.